పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. తర్వాత ఆలోచనలు చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మాటల్లో పౌరుషం పెరుగుతుంది. మాటల వల్ల కూడా ఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా కొంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఉత్సాహంగా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు సాధించే విషయంలో శత్రువుల మీద విజయం సాధించడం, అలాగే పోటీల్లో నెగ్గడం, శత్రురోగ రుణాలు మొదలైన వాటన్నిటి విషయంలో కూడా ముందుకు వెళ్ళడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా తగిన విధంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేష రాశి నుంచి మీన రాశి వరకు కూడా ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే, ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి రెండు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే అరుణం మొదలైన వినడం కానీ, ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ, ఆదిత్య హృదయాన్ని వినడం కానీ మంచి ఫలితాలు. అలాగే ప్రత్యక్షంగా కనబడే భగవంతుడి కనుక ఆయనకి మనం ప్రతిరోజు లాగే అంటే సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రత్యక్ష భగవానుడు కనుక ఆయనకి సంబంధించి మనం ప్రత్యక్షంగా మనం నమస్కారం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అలాగే గోధుమ పాయసాన్ని కూడా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే పెట్టడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా మంచిది. వీటి వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. గోచారపరమైన విషయాల్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులకి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు.